క్రిస్టియన్ బిలీఫ్స్ ఉన్నాయి గదా! మనం క్రైస్తవులం ఏమి నమ్ముతాము. ప్రపంచంలో గూడా అందరూ ఏది నమ్ముతారు. నమ్మకం అనేది ఒక ముఖ్యమైన అంశం గదా! మనం చిన్నప్పటి నుంచి మనం పుట్టిన పరిస్థితులను బట్టి మన నమ్మకాలు డెవలప్ అయితా ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో మనం ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినాం కాబట్టి ఆటోమేటిక్‌గా యేసయ్య పరిచయం అయిండు మనకు. సో, అది నమ్ముతున్నాం. అదే పద్ధతి ప్రకారం హిందూ సమాజంలో ఎవరైనా పుట్టుంటారు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల ఆచారాలను బట్టి నమ్ముతుంటారు. ఇస్లామిక్ దేశంలో ఎక్కడన్నా పుట్టిన సౌదీ అరేబియానో లేకపోతే ఎక్కడ మన ఆలోచన విధానము ఏ కుటుంబంలో పుడతామో దాంట్లో వస్తది ఆటోమేటిక్‌గా అది. కొన్నిసార్లు యుద్ధాలు జరిగే ప్రదేశాలలో భయంకరమైన యుద్ధాలయితుంటే ఆ మధ్యలో కొంతమంది పిల్లలు పుడతారు. వాళ్ళు పెద్దగా అయితా ఉంటే వాళ్ళు యుద్ధం మధ్యలోనే పుట్టుంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా వేరేగా ఉంటది. ఇప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనా తీసుకుంటే అక్కడ ఆ కాలంలో ఎంతోమంది పిల్లలందరూ పుడుతుంటారు. కమ్యూనిస్ట్ దేశం తీసుకోండి. కమ్యూనిజంలో మొత్తం అసలు దేవుడే లేదనే ట్యూనింగ్ జేసి ఉంటది ఇప్పుడు. సో, ఆ పిల్లలందరూ పెద్దగయ్యే లోపల వాళ్ళు కూడా భయంకరంగా కమ్యూనిస్ట్ మైండ్ తోటే పుడతారు వాళ్ళు. సో, మన పరిస్థితులు మనం పుట్టిన వాటి ఇన్‌ఫ్లూయన్స్ తోటి మన ఆలోచన విధానం డెవలప్ అయితది. అది నార్మల్ అది. మన దేశంలో ఇంకిప్పుడు భయంకరంగా క్యాస్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి పలానోడు నువ్వు వెనుకబడిన తరగతుల్లో నువ్వు అంటరాను అని చిన్నప్పటి నుంచి వాని మైండ్ అట్లా గ్రూమ్ చేసి వాడి ఆలోచన విధానం గూడా అట్లనే ఉంటది. ఇంకొకడేమో నేను చాలా సుపీరియర్ రేస్ అనుకుంటాడు. ఇప్పుడు జర్మనీలో జర్మన్స్ వచ్చిండ్రు. సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ అయినప్పుడంతా ఒకరి తర్వాత ఒకరు కాదు. మేమందరికంటే గొప్ప రేస్ మాది అని. మా మేము జర్మన్స్ అని వాడు సెపరేట్‌గా తయారయిండు. ప్రపంచమంతా మా కిందుండాలి. మేమే అందరికంటే గొప్ప అని. మన భారతదేశంలో ఎట్లా వర్గాలు తయారయ్యి బ్రాహ్మణుడు అందరికంటే టాప్ అని, కింద ఉన్నోళ్ళందరూ అంటరానోళ్ళు, శూద్రుల కింద చూసి సో, మనం పుట్టినప్పుడు ఏదో పరిస్థితిలో దేవుడు అందరిని పుట్టిస్తున్నాడు. తర్వాత మనము దేవుడిని ఎట్లా అర్థం చేసుకుంటాం. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. దేవుడెందుకో పొద్దున నేను బైబిల్ ఆహ్, ధ్యానం చేస్తా ఉంటే వస్తుంది. ఇదొకటి ఉంటే రీజన్. ఇంకొకటి ఏమైందంటే, తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకొస్తదా? మన దేశంలో ఎట్లుందంటే, ఒక అంతకుముందు జన్మలో చేసిన పాపము ఈ జన్మలో వచ్చి తగులుతది మనకు. ఏ అని ఎంత కామన్‌గా అంటుంటారు. ఏ జన్మలో చేసిన పాపము ఇప్పుడు ఇట్లా అయితుంది అది అని కామన్‌గా అంటామన్నమాట. ఆ పాపము ట్రాన్స్‌ఫర్ అయ్యి మన దగ్గరకొస్తదా? లేదా మనం జేషిన ఇంతకుముందు జేషిన పుణ్యము మనకిట్లా ఆహ్, మనకు ట్రాన్స్‌ఫర్ అయితదా? మంచి పనులు మన తల్లిదండ్రులు జేషిన వాళ్ళ ఆశీర్వాదంతోటి మనం ఎట్లున్నాం, వాళ్ళు జేషిన మంచి పనులు మనకు తగులుతాయా? ఈ బేసిక్ ఆలోచన విధానంలో బైబిల్ ఏం జెప్తున్నది? దేవుడి ఆలోచన ఎట్లున్నది? ఎందుకంటే దేవుడే ఇవన్నీ చేషిండు గదా! ఒక భయంకరమైన కమ్యూనిస్ట్ కంట్రీలో పుట్టేటట్టు ఎవడన్నా పుట్టిండంటే అది దేవుని సెలవు లేకుండా పుట్టాడు కదా! సో, మన బిహేవియర్ ఇక్కడ ముఖ్యమైనదంటే బై డిఫాల్ట్ అంటారు గదా! ఇప్పుడు సింహాలు గడ్డి మేస్తాయని బైబిల్‌లో రాసుంటది. చివరి దినాలలో వచ్చేవరకే సింహం దాని స్వభావానికి విరోధంగా గడ్డి మేస్తుంటది అని బైబిల్‌లో ఉంటది. ఇప్పుడు మనం గూడా పుట్టినప్పుడు మన పరిసరాలను బట్టి మన స్వభావం మారుతది గదా! ఆ స్వభావము అట్టనే మెయింటైన్ జేస్తున్నామా? లేతే ఆ స్వభావం కంటే ఎదురుగా నిజమేందని ఆలోచించగలుగుతున్నామా? ఆలోచించి మన స్వభావాన్ని గలిగే వారే నిజంగా విశ్వాసులనమాట. లేకపోతే జస్టిఫికేషనే లేదు గదా! అసలు. అందరూ మా అమ్మ ఇట్లా పుట్టించిండు దేవుడు కాబట్టి ఇట్లా నమ్మినాం అని అనొచ్చు. ఒక భయంకరమైన రెడ్ లైట్ ఏరియా వ్యభిచారులుంటారు. అంతా ఉంటారు. ఎవడు పడితే వాడు వచ్చిపోతుంటారు. వచ్చి వాళ్ళకి కూడా ఒక పిల్లోడు పుడతాడు. పాపనో, బాబో ఎవరో పుడతారు. వాడు వాడి లోకమే అంతా వ్యభిచారంతోటి బయటకొస్తాడు వాడు. వాని ఆలోచన విధానంలో ఇది తప్పు, రైట్ అని ఉండదు వానికసలు. ఇట్లా పుట్టినా గదా నేను, ఇట్లనే ఉంటాం అనుకుంటాడు వాడు. సో, దేవుడు ఎట్లా జస్టిఫై చేయాలనుకుంటుండు. మనం ఎవరి సంతానం అని దేవుడు చూస్తున్నాడు.
ఈ ఇంతకుముందు చేసిన పాపం మనకు తగులుతదా? లేకపోతే మన పాపం మన పిల్లలకు తగులుతదా? దీనికి ప్రధానమైన డాక్ట్రిన్ ఒకటి బైబిల్‌లో ఉన్నది. ఎందుకో దేవుని ప్రేరేపణతోటి దాన్ని నేను ఈరోజు కొంత సమయం చెప్తా. ఎందుకంటే ఒక 3 గంటలు చెప్పినా కూడా సరిపోని సబ్జెక్ట్ అది. ఎంత దేవుడిచ్చిండో అనేది. నేను ఐ విల్ ట్రై టు స్క్వీజ్ ఇట్ వెరీ షార్ట్‌గా నేను దాన్ని చెప్తాను. డాక్ట్రిన్ ఆఫ్ అటోన్‌మెంట్ అని ఉన్నది. క్రైస్తవులు గాని ప్రతి ఒక్కరు నమ్మేది. క్రైస్తవేతరులు కూడా నమ్మేది ఏందంటే, ఒకరి తరపున ఒకరి పక్షాన ఇంకొకరు జవాబుదారీ చెప్పడం. అటోన్‌మెంట్ అంటే ఏందంటే, మన పక్షాన ప్రాయశ్చిత్తం జరిగించడం. ద డాక్ట్రిన్ ఆఫ్ సబ్‌స్టిట్యూషన్ అంటారు. ఒకరి పక్షాన ఇంకొకరు దాన్ని కంపెన్సేట్ జేయడం అన్నమాట. మన పాపముల కొరకు యేసయ్య చనిపోయిండని మనం ఎట్లా నమ్ముతున్నాం? ఈ నమ్మకం అన్ని మతాలలో గూడా ఉన్నాయి. దేవుడు అంటే తెలవనప్పుడు దేవుడు ఎవరో తెలవదు కాబట్టి దేవుని ప్లేస్‌లో ఒకరిని పెడదామని ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహం దగ్గర గూడా బోయినప్పుడు మనం ఉత్తగా పోతే మంచిది కాదు అని దానికి బలి ఇయ్యడం మొదలుపెట్టిండ్రు. అంటే నేను సబ్మిట్ కావాలి కదా! నా పక్షాన ఒక జంతువుని బలి ఇస్తాంటాడు. నా పక్షాన అని ఒక కొబ్బరికాయని విరగ్గొట్టేస్తాడు. డాక్ట్రిన్ ఆఫ్ అటోన్‌మెంట్ అనేది ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. కొండ జాతులలో ఏం నాగరికత లేనోళ్ళు కూడా వాళ్ళు అటోన్‌మెంట్ చేస్తూనే ఉన్నారు కదా! బలులు కామన్ అయిపోయింది అక్కడ. మనం బైబిల్‌కొచ్చినప్పుడు బైబిల్‌లో ప్రధానంగా అబ్రహాము వంశస్థులం మనం. అబ్రహాము నీతికి మనం వారసులమని అంటాం. ఆ! విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అని అనుకుంటాం. అబ్రహాము గూడా ఏం చేసిండంటే ఆయన కుమారుడిని అర్పించమని దేవుడు అన్నాడు. ఎందుకంటే నా కోసం అర్పించడం అన్నప్పుడు ఆ కుమారుడిని అర్పించడానికి పోయినప్పుడు దేవుడు అంటాడు, అక్కడ ఆపేసేయి వాడిని అర్పించకని చెప్పేస్తాడు. అంటే కానీ దేవుడు ఆగలేదక్కడ. దాని ప్లేస్‌లో ఒక గొర్రె పిల్లని ప్రొవైడ్ చేసిండు. సబ్‌స్టిట్యూషన్ అనేది లేకుండా అసలు రక్షణ లేదసలు. మనం గూడా మన ఆలోచనలకు తప్పకుండా సబ్‌స్టిట్యూషన్ యేసయ్య జేషిండని నమ్మగలగాల. సో, ఈ ఆలోచన విధానం లేనోడు తప్పకుండా దేవునికి వ్యతిరేకం అయిపోతాడు. ఈ సందర్భము యోహాను సువార్తలో రాసిండు. దాని గురించి కొంతసేపు చదువుదాము. ఇంకా విస్తృతంగా ఉన్న సబ్జెక్ట్ ఇది. యేసయ్య ఏమంటుండంటే యోహాను సువార్త ఎన్నో అధ్యాయం ఇది. 9వ అధ్యాయంలో ఉన్నది. 9వ అధ్యాయంలో దీని గురించి ఎక్కువ మెన్షన్ చేసిండ్రు. ఆహ్, 9 కాదు 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఆల్‌మోస్ట్ 59 వచనాలున్నాయి. చాలా పెద్ద అధ్యాయం ఇది. 8వ అధ్యాయంలో ఉన్నది చూడండి. ఇక్కడ ఏమంటుండంటే, మనకు పారాగ్రాఫ్ చదవండి తర్వాత. ఆహ్, 37వ వచనంలో చూడు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను వెదుకుచున్నారు. ఇశ్రాయేలీయులను అక్కడున్న శిష్యులతోటి యేసయ్య అంటుండనమాట. ఏమనంటే కాబట్టి యేసు ఇక్కడ రాసి 31వ వచనంలో తను నమ్మిన యూదులతో తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేయనంటే, నువ్వు మమ్మల్ని స్వతంత్రులు చేయడం ఆల్రెడీ మేము స్వతంత్రులమే గదా! అని వాళ్ళంటారు. అప్పుడు వాళ్ళేమంటున్నారు చూడండి. వారు మేము అబ్రాహాము సంతానము. మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులు చేయుదురని ఎలా చెప్పుచున్నావు అని అన్నారు. అప్పుడు యేసు ఏమంటున్నాడంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు గాబట్టి, మీలో ఎవరు పాపం చేస్తారో వాళ్ళు పాపానికి దాసులు గాబట్టి స్వతంత్రులు గారు అంట. సో, ఫిజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా పోయినప్పుడు మన నేచర్ పాపం చేసుకుంటూ పోయే స్వభావం ఉంటే మనము అబ్రాహాము సంతానం కాదు అని యేసయ్య అన్నాడు. అంటే వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి. అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు యేసయ్యని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య అంటుండు. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనేరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దే దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు వెదుకుచున్నారే. అబ్రహాం అట్లా చేయలేదు గదా! అని అంటుండు. మన కార్యాలను, మన క్రియలను బట్టి డిసైడ్ చేస్తా ఉంటున్నాను. మనం ఏ పరిస్థితులలో ఉన్నా గూడా,
మన ఆలోచన విధానము, మనం జేసే పనులు తప్పకుండా క్యారీ అయితాయి. సో, ఈ ఈ ఆలోచనొచ్చినంక అప్పుడు తర్వాత యేసయ్య అంటున్నాడు చూడండి. ఇంగో మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము. దేవుడొక్కడే మాకు తండ్రి అని వాళ్ళన్నారనమాట. అప్పుడు యేసయ్య అంటుండనమాట. అప్పుడేమని చెప్తానంటే, మీరు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాల జనకుడు అని అక్కడ మాట్లాడతారు చూడండి. ఈ కంటిన్యూయేషన్ 44, 45లో ఉంటది చూడు. ఇగో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యములో నిలిచినవాడు కాడు గాని, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడనప్పుడు తన స్వభావమును అనుసరించేవాడును. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అందుకని యేసయ్య అంటాడు, మీరు అబ్రాహాము సంతానం గాదు, సైతాను సంతానం అంటాడు. సో, ఇప్పుడు మనం ఎవరికి పుట్టినాము, ఎట్లా ఉన్నాము, ఇవన్నీ పక్కకు పెట్టేసి, దేవుడు జస్టిఫికేషన్ ఎట్ట చేస్తాడంటే, మనం చేసే పనులు, మనం చేసే క్రియలను బట్టి ఉంటది. అందుకనే లోపల ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేది ఒకటిచ్చిండు. మనస్సాక్షికి వాత పెట్టుకున్నోళ్ళందరూ గూడా నరకపాత్రులైతారు. అందుకే మనం ఏ పరిస్థితిలో ఉన్నా గూడా, మనస్సాక్షి అనేది ఒకటి ప్రతి ఒక్కనికి ఉంటది. వాడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు గూడా ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ గాదు, ఏది అబద్ధము, ఏది నిజం, ఏది కరెక్ట్, ఏది చేయొచ్చు, ఏది అన్యాయము గదా అనే చెక్ జేసే మెషిన్ లాగా చెప్తుంటారనమాట. ఒకటి ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. అంటే మనం చెయ్యి వేడి నీళ్ళలో పెట్టినప్పుడు, సల్లటి నీళ్ళలో పెట్టినప్పుడు ఎట్లా డిఫరెన్స్ చెప్తున్నది మన స్కిన్ ఎట్లా చెప్తదో, మన మనస్సాక్షి గూడా ఇది తప్పు, ఇది రైట్ అని ఖచ్చితంగా చెప్తది. ఆ మనస్సాక్షి ప్రకారము అది తప్పు గదా అని మనం రియలైజ్ అయ్యి, అట్లా పోయినప్పుడు దేవుడు ప్రత్యక్షమైతాడు. ఈ తప్పు, ఈ పాపము చేయొద్దు గానీ, నాకు పాపం చేయాలనే పరిస్థితే వస్తుంది. ఊకే పాపం దిక్కే పోతుందెందుకు? దీనికి ప్రాయశ్చిత్తం లేదా? ఎట్ట చేయాలి? అనే ఆలోచన వచ్చినప్పుడు, ఈ డాక్ట్రిన్ ఆఫ్ అటాన్మెంట్ ఒస్తది. ఈ పాపానికి విరోధంగా నేను బ్రతకాలంటే, పాపానికి విరోధమైన లైన్ నాకు రావాలి. సైతాను సంబంధుల నుంచి సైతాను జనకులు, అబ్రహాము జనకుడు అయ్యున్నాడు. విశ్వాసానికి ఉన్నోళ్ళందరూ దేవుని కుమారులైతారనమాట. మనము దేవుని కుమారులం ఎప్పుడైతాము అంటే, దేవుని పక్షాన ఎప్పుడు మనం సరి చేసుకుంటా ఉండే మెకానిజం మన లోపల సక్సెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు అయితాము. అట్లా కావాలంటే మనం నమ్మాల్సిందేందంటే ద డాక్ట్రిన్ ఆఫ్ అటోన్‌మెంట్. నా పాపముల కొరకు యేసయ్య ప్రాయశ్చిత్తం చేసిండు కాబట్టి, నా పాపములు బోయి యేసయ్య మంచితనం నా లోపలొచ్చి, యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి నేను గూడా పరిశుద్ధుడినే అని నమ్మినోళ్ళు పాపం జేయడానికి ఇష్టపడరనమాట. మన లోపల ఎటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా శోధనలొస్తాయి. ఖచ్చితంగా అవకాశాలొస్తాయి. తప్పు జేయొచ్చు, ఎవరికి తెలవకుండా జేయొచ్చు, లేదా ఎవరికి తెలిసినా ఏమి అనలేరు కొన్నిసార్లు. ఇవన్నిటిని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు ఈ పాపం జేయకుండా ఉండగలుగుతాం. అందుకని ఫండమెంటల్‌గా ఎక్కడ తప్పయితదంటే అబద్ధం జెప్పడం స్టార్ట్ అయితది. మన లోపల అబద్ధం జెప్పి కంఫర్టబుల్‌గా ఉన్నామంటే గ్యారంటీ అది ఒక ఇట్లా జారుడు బండలా అక్కడి నుంచి కిందకి పోతాం తప్పకుండా. ఒక్కసారి దానికి మనం కాంప్రమైజ్ అయిపోతే వి విల్ బి గోయింగ్. బైబిల్‌లో ఎటువంటి అబద్ధాలు జెప్పేదానికి ఒక యెజబెల్ అదే మనకు ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని సరి జేసుకుంటా దేవుడు ఒక రిమార్కబుల్ స్టేట్‌మెంట్ ఇస్తాడు. మనకు సంఘాలకు రాసుకుంటా తుయతైర సంఘంలో ఉన్న వాళ్ళకి రాసుకుంటూ చెప్తుంటాడు. అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పుచున్న సంగతులు అంటాడు. ఇక్కడ ఏమంటుండంటే అన్నీ జేస్తున్నావు గానీ ఏమన్నాడంటే, నీ నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నాయి. కానీ అంటుండు. అయినను తప్పు ఒకటి మోపవలసినది. తాను ప్రవక్తినని చెప్పుకొను యెజెబెలును నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటి తినుటకును అది నా దాసులను బోధన వారిని మోసపరచుచున్నది అంట. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెడతలేదు అంటున్నాడు. ఈ తుయతైర సంఘం గురించి చదివితే మన సంఘాలు కరెక్ట్‌గా మ్యాచ్ అయితాయన్నమాట. అది చెప్పుకుంటా వాక్యంలో ఏముంటది చూడండి. ఇంగో దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని
బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను అంటున్నాడు. అందువలన అంతరింద్రియములను, హృదయమును పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును అంటున్నాడు. యెజెబెలు చేసిన క్రియలను బట్టి యెజెబెలు పిల్లలను చంపుతా అంటున్నాడు. అక్కడ మనకు ఇన్‌జస్టిస్ అనిపిస్తది. ఇది తండ్రి తప్పు చేస్తే పిల్లల మీదకి ఎట్లొస్తది? ఆ శాపం రాకూడదు కదా! తండ్రి చేసిన దాన్ని జస్టిఫై చేస్తుంటారు కాబట్టి ఆ పిల్లని చంపుతా అంటాడు దేవుడు. అందుకే కోరహు తప్పు చేసినప్పుడు కోరహు వాళ్ళని నాశనం చేసిండు గానీ, కోరహు కుమారులు ఆ కోరహుతోటి యాక్సెప్ట్ చేయనప్పుడు కోరహు కుమారులు రక్షింపబడ్డారు. మంచి పాటలు రాసిండు. బైబిల్‌లో మనం పాడుకునే ఎక్స్‌ట్రార్డినరీ కీర్తనలు కోరహు కుమారులు రచించినవి దైవ ధ్యానాలున్నాయి. ఎంత మంచిగున్నాయి. తర్వాత కీర్తన గ్రంథంలో పోయి చూడండి. వాళ్ళు రాసినయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఒక తండ్రి తప్పు చేస్తే కుమారునికి ఎందుకొస్తదంటే, తండ్రి చేసిన తప్పుని జస్టిఫై చేసుకున్నప్పుడు, కుమారుని మీదకి, తండ్రి మీద కోపం తీసుకొస్తా అంటుండు. ఇది దేవుడు చేసి చూపిచ్చిండు అందుకని. ఇక్కడ అంటుండనమాట ఇది చూడు. వారి క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను, హృదయమును పరీక్షించువాడు నేనే అని సంఘాలు కనుక్కుంటాయంటుంది. మన సంఘాలు గూడా కనుక్కుంటాయంటుంది. మనం గూడా మన చర్చిలో వచ్చినప్పుడు ముఖ్యంగా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దేవుని పక్షాన ఉండాలా, మన కుటుంబం పక్షాన ఉండాలా, లేకపోతే మన కుటుంబాన్ని కవర్ చేసుకుందామని దేవునికి వ్యతిరేకంగా అట్లనే ఉంటున్నామా? వేర్ వి ఆర్ స్టాండింగ్ అనేదన్నప్పుడు సత్యము పక్షంలో దేవుని పక్షాన ఉండకుంటే తండ్రి మీద వచ్చిన కోపం కుమారుని మీద చూపించినట్టు మనం చూపిస్తున్నట్టు. ఈ యెజెబెలు అనే స్త్రీ చేసిన పని గూడా ఏందంటే, అబద్ధ సాక్ష్యాలు జెప్పించి మనకది తెలుసు గదా! మనకు బైబిల్‌లో ఉంటదది. యెజెబెల్ గురించి రాసుంటది గదా! ఆ! అహాబు గురించి ఇంకా ఎక్స్‌ట్రార్డినరీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. బైబిల్‌లో అహాబులు ఇద్దరున్నారు. అహాబు ఒక రాజు ఉన్నాడు. అహాబు రాజు భార్యనే యెజెబెల్ గదా! ఆయన బోయి ద్రాక్ష తోటని ఆశపడతాడు. ఆశపడ్డప్పుడు నాబోతు ద్రాక్ష తోటలు ఇష్టం లేకుంటే ఆయన అలిగి పండుకున్నప్పుడు యెజెబెలొచ్చి ఒక సొల్యూషన్ జూపిస్తది. ఏం సొల్యూషన్ జూపిస్తదంటే, "నువ్వు ఒక డిక్రీ రిలీజ్ చెయి. నువ్వు రాజువు గాబట్టి ఉపవాస దినాలు ప్రవర్తించు. తర్వాత నేను కొంతమంది కరప్ట్ ఫెలోస్ పనికిమాలినోళ్ళని రాస్తా." బైబిల్ ఎంత క్లియర్‌గా ఉంటదంటే అది మనకు మొదటి రాజులు 21 అధ్యాయం ఉంటది. తర్వాత చదవండి. పాపం జేయడానికి ఏ విధంగా ఇతరులను వాడుకుంటది. దానివల్ల దేవుడు పాపాన్ని ఇతరుల మీదకి ఎట్లా పంపిస్తాడో ఉంటది. 21 అధ్యాయంలో మొత్తం చదివితే ఆమె ఏం చేస్తాదంటే, అతని భార్య అయిన యెజెబెలు ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయడం లేదా? అని ఆయన ముద్రతోటి ఏం రాస్తాడంటే, ఉపవాస దినం ప్రకటించినప్పుడు ఈయన రాజుని దూషించిండు, దేవుణ్ణి దూషించిండని ఆయన మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి అంటుండు. 10వ అధ్యాయం 21:10లో ఉంది. పనికిమాలిన మనుషులిద్దరొచ్చి సాక్ష్యం చెప్తారనమాట. చెప్పి ఏమంటారంటే, "మేము జూషినాము నాబోతు దీన్ని ఉల్లంఘించిండు గాబట్టి, ఆయన రాళ్ళతోటి కొట్టి సంపేశారని." ఆయన రాళ్ళతో కొట్టి చంపడానికి ఊరి పెద్దలను వాళ్ళని నియమిస్తదనమాట. మీ ఊర్లో కొంతమంది పనికిమాలినోళ్ళని బెట్టి వాళ్ళని సాక్ష్యం జెప్పి, నాబోతు తప్పు అని ప్రూవ్ జేయండి. అప్పుడు ఆయనను సంహరించినప్పుడు ఆయన భూమి మీదకి రాజుకే అధికారం ఉంటది గాబట్టి, ఆ విధంగా ఆ తోటని తీసుకోవచ్చనుకుంట. సేమ్ ఇది జూస్తుంటే మనకు దావీదు, బత్షెబది గూడా గుర్తొస్తది. అప్పుడు గూడా దావీదు రాజుగా ఉంటాడు. రాజుగా ఉండి ఆయన ప్రివిలేజెస్ మిస్‌యూజ్ జేసుకున్నప్పుడు, అప్పుడు ప్రవక్త జెప్పినప్పుడు దావీదు మారు మనసు పొందుతాడు. మామూలుగా పశ్చాత్తాపపడడు. పబ్లిక్‌లో వచ్చి నేను భయంకరమైన పాపం జేసినాను ఒప్పుకుంటాడు. ఇక్కడ యెజెబెలు జేసిందేంటంటే అబద్ధములు జెప్పడానికి ప్రేరేపించింది కొంతమందిని చెప్పి, అబద్ధమే నిలబడేటట్టు చేసిందనమాట. అటువంటి మనస్సు ఉన్నది చూడు, అది సంఘంలో ఉన్నది అని అంటున్నారు. ప్రకటన గ్రంథం తీసుకొచ్చి. అది అబద్ధాలు చెప్పడానికి ప్రేరేపిస్తుంది. అందుకని అబద్ధాల జనకుడు యేసయ్య వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులని అన్నాడనమాట. మీరు అబ్రాహాము సంతానమే గాదు. మీరు అబద్ధాల జనకుడైన సైతాను సంతానం గదా! అన్నాడు. అందుకనే సర్ప సంతానమా అని యేసయ్య ఎందుకు అలాని ఏంటంటే నేచర్ అదే అనమాట. దీని తర్వాత అహాబు ఏం చేస్తాడంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటది మనకు. లో తర్వాత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక
నెబాతు కుమారుడు అయిన యరొబాము కుమారులకు అహియా కుమారుడైన బయెషా కుమారులకు నేను చేసినట్టు నీ కుటుంబమునకు చేసేదని చెప్తున్నాడు. బైబిల్‌లో యరొబాము పాపం అని ఉన్నది. యరొబాము కుమారులను కూడా దేవుడు అదే విధంగా వాళ్ళని శిక్షిస్తాడు. ఎందుకంటే యరొబాము చేసిన పాపము వాళ్ళ కుమారుడు జస్టిఫై చేస్తుంటారు. ఎంతైనా మా నాయన కదా అని తప్పును రైట్ రైట్ అనకుండా అక్కడ వాళ్ళది ఫిల్టర్స్ కరెక్ట్‌గా ఉండవన్నమాట. మనస్సాక్షి కరెక్ట్‌గా ఉండదు. ఇది సంఘంలో మనకు ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తదంటే, మనం గూడా కొన్నిసార్లు మన కుటుంబం లేదా మన పక్షాన కొంతమందిని జస్టిఫై చేద్దామని సత్యానికి విరోధంగా పోయినప్పుడు అంటున్నాడు. అబద్ధాల జనకుడు నీ లోపల ఉన్నాడు కాబట్టి, నీ తండ్రి అబ్రహాము గాదు, నీ తండ్రి సైతాను అని చెప్తే, ఇక్కడ ఆహాబు విషయం గూడా వస్తది చూడండి. 21 అధ్యాయంలో చివరి వచనం ఉన్నది. 29వ వచనం చూడండి. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూసితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ పాపము అతని కాలమునందు సంభవింపకుండా అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదని అంటుంది. యెజెబెలు చేసిన పాపం అహాబుకు రాలేదు. యెజెబెలుకొచ్చింది. యెజెబెలుకి సపోర్ట్ చేసిన వాళ్ళకొచ్చింది. అహాబు మళ్ళా రిపెంట్ అయితాడు కాబట్టి అహాబుకు రాకుండా మళ్ళా అహాబుని, యెజెబెలుని జస్టిఫై చేసే వాళ్ళ సంతానం ఉంటది చూడు. వాళ్ళ మీదకి తీసుకొస్తాడు దేవుడు. వాళ్ళ సంతానం అమాయకులు కాదు వాళ్ళు. దే వర్ ట్రైయింగ్ టు జస్టిఫై ద రాంగ్స్ ఆఫ్ దేర్ జనరేషన్ అని. అందుకనే మనము సంఘము బిడ్లు చేసేటప్పుడు నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటది. నెహెమ్యా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడంటే, మా పితరులు చేసిన పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాము అని అంటాడు. అంటే దాన్ని తప్పు అని మేము ఒప్పుకుంటున్నాము. క్షమించు అని వాళ్ళ తరపున మేము అడుగుతున్నాము అంటాడు. ఇది అన్నమాట. ట్రాన్స్‌లేషన్ అన్నమాట. ఎట్లుందంటే ఒకరు చేసిన పాపం ఇంకొకరు ఓన్ చేసుకోవడం అన్నమాట. యేసయ్య మన పాపాలను ఓన్ చేసుకుండు కాబట్టే మనకు రక్షణ కలిగింది. ఇప్పుడు మనం సంఘాలు సరిజేయాలన్నప్పుడు, వాడు తప్పు రైట్ అని మనకు తెలిసినప్పుడు, వాని పాపాలు మనం ఒప్పుకుంటున్నాం. వాని బదులు మనము నిందలు పడుతున్నాము. అక్రమాలు చేసేటోళ్ళు అందరూ చేసుకుంటూ పోతున్నాడు గానీ, మనల్ని అందరూ నిందలేస్తున్నప్పుడు, ఎట్లా అసలు ఎందుకు భరించాలా మనం? అసలు అవసరమా అని మనం ఆ పనులు దేవుని పక్షాన నిలబడకుండా పక్కకెళ్ళిపోతా ఉంటాం. అప్పుడు దేవుడంటాడు, "అసలు నా రక్షణ ఏం అర్థం చేసుకున్నార్రా మీరు? మీ పక్షాన నేను సిలువ వేయబడలేదా? నా పక్షాన మీరు ఒకరు నిందలేస్తే నిలబడలేరా?" అంట. మన మెననైట్ కాన్ఫరెన్స్ దరిద్రానికి కారణం ఏందంటే, దేవుని పక్షాన నిలబడేటోళ్ళు లేరు. దేవుని సేవకుల నుంచి మొదలుపెట్టుకుంటే బైబిల్ కాలేజీ నుంచి వచ్చేవాళ్ళు. ఎక్కడ దేవుని పక్షాన నిలబడాలో అప్పుడు దేవునికి దూరం నిలబడి చూస్తున్నారు. వీళ్ళ క్యారెక్టర్ కరెక్ట్ చేసుకోవాలి. నిందలెందుకు పడాలి? 10 మంది మాటలెందుకు పడాలని. అసలు బైబిల్‌ని అర్థం చేసుకొని తరం ఒకటి మన కాన్ఫరెన్స్‌లో దరిద్రులు ఉంటున్నారు కాబట్టి, దేవుని ఆస్తులు పోతున్నా, సంఘాలు నాశనం అవుతున్నా, ఆత్మలు రక్షింపబడకున్నా, చలనం లేకుండా ఎవరికి వాడు అంతా బాగానే ఉంది అనుకుంటారు. ఈ బేసిక్ డాక్ట్రిన్ అర్థం కానప్పుడు ఏ సంఘమైనా కూడా మన ఆర్గనైజ్డ్ బాప్టిస్ట్, మెథడిస్ట్, మెననైట్, సీఎస్ఐ ఎక్కడ చూసినా కూడా దేవుని భయం లేకుండా ఎందుకైతుందంటే ఈ ఫండమెంటల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ సబ్‌స్టిట్యూషన్ అన్నమాట. ఒకరు రిసీవ్ చేసుకోగలగాలి. దేవుని పక్షాన నిలబడితే దేవుడు మన పక్షాన నిలబడ్డాడని తెలుస్తది. అందుకే మనం సర్ప సంతానమా, అబ్రహాము సంతానమా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు ఖచ్చితంగా. ప్రపంచంలో ప్రతి ఒక్కడు గూడా నన్ను ఇట్లా పుట్టించినావు కాబట్టి నేను తప్పు చేసినా కదా దేవా! నన్ను జస్టిఫై చేసుకున్నావంటే దేవుడు ఒప్పుకోడు అసలు. ప్రతి ఒక్కడికి గూడా ఒక పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిలో రైట్, రాంగ్ తెలిసి నువ్వు రైట్ అనే పక్షాన రావడానికి ఇష్టపడతావంటే దేవుడంటాడు నువ్వు నరక పాత్రునివి అంటాడు. అందుకని శిలువ మీద గూడా ఒక్క నిమిషంలో దేవుడు ఆ జస్టిఫికేషన్ ఎట్లనో చూపించిండు. ఇద్దరు దొంగలే ఉంటారు. ఇద్దరు తప్పు చేసి ఉంటారు. ఇద్దరు అంతకుముందు యేసయ్యని దూషిస్తారు. కానీ ఒకడు రియలైజ్ అయితాడు. అయ్యి కరెక్టే కదా! నేను తప్పు చేయడం కరెక్ట్ కానీ నువ్వు మంచోనివి గదా! నువ్వు జస్టిఫై అవ్వాలి గదా! అని ఒకవేళ ఛాన్స్ ఉంటే నాకు నీ ప్లేస్‌లో ఛాన్స్ ఉంటే నాకియ్యవా అంటాడు. అక్కడనే డాక్ట్రిన్ ఆఫ్ సబ్‌స్టిట్యూషన్ అన్నమాట. అప్పుడు యేసయ్య అంటాడు, నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇప్పుడు మనకు గూడా మన కుటుంబ వ్యవస్థలో చూసినా, మన ఆర్థిక వ్యవస్థ చూసినా, ఎక్కడైనా గూడా మనం నీతిమంతులమా అని ఎట్లా దేవుడు డిసైడ్ చేస్తాడంటే, మనం ఉన్న పరిస్థితులలో మనం సత్యానికి నిలబడాలి.
అందుకని అబద్ధము సత్యం నేను యేసయ్య అన్నాడు అని సైతాను వాడు ఎప్పుడు అబద్ధికుడే. వాడు స్వభావంతోటే వాడు అబద్ధాలకు జనకుడు అంటాడు. సత్యం అంటే యేసయ్య. సత్యము గానిదంతా సైతానయిపోతాయి. అందుకని అది మనం ఎప్పుడైనా గూడా వి హావ్ టు స్టాండ్ ఫర్ ట్రూత్. ఆ సత్యము మనల్ని ఐక్యపరుస్తది గదా! దట్ ఈస్ ద యూనిటీ ఇన్ స్పిరిట్ అనమాట. ఆత్మ కలిగించు ఐక్యత అనేది అక్కడ స్టార్ట్ అయితదనమాట. అందుకే మనల్ని మనం చెక్ జేసుకుందాం. మనం జేసే ప్రార్థనలకు యథార్థంగా దేవుడు చిత్తం నెరవేరుస్తాడు ఎట్టైనా గానీ, మన ప్రార్థనలకొచ్చినప్పుడు మనం సత్యానికి స్తంభాలుగా ఉంటున్నామా? సత్యం పక్షం ఉంటున్నామా? హౌ వి ఆర్ డిసైడింగ్ సైడ్స్ అనేదొచ్చినప్పుడు మన జీవితంలో గూడా మనం కరెక్ట్ ఉంటామనమాట. అట్లా డిసైడ్ చేయని తరాన్ని దేవుడన్నాడు. వ్యభిచారం చేస్తున్నారు గదా మీరు ఇశ్రాయేలీయులని. కొండల మీద, గుట్టల మీద ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలతోటి మీరు చేస్తున్నారు గదా అని. ఇక్కడ దేవుడెవరో తెలిసి దేవుడిని కాకుండా దేవుని కాని వాళ్ళని పూజించడం దట్ ఈస్ అడల్టరీ అన్న. మనం గూడా ఎటువంటి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఇప్పుడు మనం డిసైడ్ చేసుకుంటప్పుడు సంఘంలో ఈ సత్యము మనల్ని స్వతంత్రులను జేసినాక మనకు దేనికి భయం ఉండదనమాట. అందుకని దేవుని పక్షాన అన్ని గొప్ప కార్యాలు జేయడానికి మనము ధైర్యములు అవన్నీ శక్తి సామర్థ్యం ఎప్పుడొస్తదంటే, ఈ ఫండమెంటల్ డాక్ట్రిన్ మనం అర్థం చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం చచ్చిపోయినా గూడా మళ్ళా తప్పకుండా మన పక్షాన యేసయ్య లేచిండు గాబట్టి మనం గూడా లేస్తాం గదా! ఇంక దేనికి భయపడేదని అటువంటప్పుడు మనం నమ్మకమైన విశ్వాసంలో స్ట్రాంగ్ ఉంటామనమాట. అబ్రహాము అటువంటి విశ్వాసం ఉంది కాబట్టి, నా కొడుకుని చంపుతానంటే, అబ్రహాము కండిషన్ చూడండి అసలు ఎటువంటి కండిషన్. అయినా గూడా సరెండర్ చంపేస్తా అంటే, ఓకే నేను ఒకవేళ కావాలంటే ఇంకో కొడుకునిస్తావు. ఇంకా ఇటువంటి మృతతుల్యమైన శరీరం కలిగిన నాకు, నా భార్యకు కుమారుడిని ఇచ్చినావు గదా! ఇంకో కుమారుడిని ఇస్తావు నువ్వు. లేకపోతే ఈ చచ్చిపోయినోడినే మళ్ళా బతికిస్తావు. ఏదో ఒకటి జేస్తావు నువ్వు గానీ, నీ మాట నేను విధేయుడినై ఉంటా. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడవని విశ్వాసం చూపించిండు గదా అక్కడ. దేవుని పక్షాన అగెయిన్స్ట్ ఆడ్స్ అన్నమాట అసలు. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాం దేవుని కోసం నిలబడ్డాడు గాబట్టి, తండ్రి అయిన విశ్వాసం. మనం విశ్వాసాన్ని కూడా పరీక్ష చేస్తా ఉంటాడు దేవుడు. నా పక్షాన ఎప్పుడు నిలబడతావు? నా మీద ఎంత డిపెండ్ అవుతావు అని చూసినప్పుడు, మనం కూడా ఖచ్చితంగా దేవుని పక్షాన ఉండాలి. నో మ్యాటర్ వాట్. రోడ్ మీద తిరిగినా, అడుక్క తిన్నా, ఏమన్నా గాని దేవుని పక్షాన ఉంటానని మనం నిలబడ్డప్పుడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత నమ్మదగిన దేవుడంటే రాజు దేవుడే. హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. మన కోసం ఏం లేని కాడ దేవుడు అన్ని సృజించగలుగుతాడు. ఎట్లా కాపాడిండో కుక్కని ఆయన ఆయన సేవకులను చూడండి. మనల్ని కాపాడలేడా? పక్షులను, పిట్టలను కాపాడుతున్నాడు గదా! మనకేమి ఇయ్యలేడా దేవుడు? కానీ మనము దేవుని మీద డిపెండ్ కాకుండా మన సొంత డబ్బుని, వేరే దాని మీద మనము రిలై అయినప్పుడు దేవుడు అంటాడు, "అరె! నన్ను ఏం నమ్మినవురా నువ్వు? నా కోసం ఏమాత్రం నిలబడలేవు. వారం రోజులు ఉపవాసం చేయలేకపోతున్నాను. ఓహ్! తిండి లేకున్నా గూడా పర్లేదు నేను దేవుని పక్షాన ఉంటా" అన్నప్పుడు, నేను ఆహారం ఇయ్యలేదా? ఏలియాకి ఏ విధంగా సపోర్ట్ జేసినా? నేను చెయ్యలేనా? ఎందుకన్నా మనం ఏ పక్షాన ఉన్నామో ఇదంతా సెట్ గావాలంటే ఫండమెంటల్ డాక్ట్రిన్ ఆఫ్ సబ్‌స్టిట్యూషన్ అనేది మనకు అర్థమైనప్పుడు మనం దేవుని కుమారులు, కుమార్తెల్లాగా గొప్ప కార్యాలు చేయగలుగుతాము. అటువంటి ఆలోచనను మనం పటిష్టపరుచుకున్నప్పుడు మన ప్రార్థనలు ఫలిస్తాయి. దేవుని పక్షాన నిలబడగలుగుతాము. ఇటువంటి ఆలోచనలు ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థాంక్ యూ పాస్టర్ గారు.